మాట్లాడదాం. ముందుగా గోపాల్ రెడ్డి గారు. నమస్తే అండి, చెప్పండి. గోపాల్ రెడ్డి గారు, ఏంటి ఇప్పుడు వైసీపీ మైలేజ్ దెబ్బతింటోంది, దాని పార్టీ ప్రాభవం అంతా కోల్పోతోంది, డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే ఇదంతా జరుగుతోంది అని అంటూ ఉన్నారు. మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అండ్ ఇవాళ ఉదయం షర్మిల చెప్పిన మాటల్ని మీరు ఏం చెప్తారు? దీంట్లో డ్యామేజ్ కంట్రోల్ ఏముందండి? డ్యామేజ్ కంట్రోల్ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు గెలిచారు. వీళ్ళకు ఒక విధమైన స్వర్ణాంధ్రప్రదేశ్ తెచ్చే విధంగా కొన్ని మాటలు చెప్పారు. అవి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇవన్నీ నెరవేర్చలేని హామీలు అని చెప్పారు. అయినా కానీ ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. డ్యామేజ్ అంటే ప్రజలకైంది డ్యామేజ్. డ్యామేజ్ మా పార్టీకి కాల, మా పార్టీకి అయితే 11 సీట్లు అయినా ప్రతిపక్షంలో పార్టీ పరంగా కాదు, ఇప్పుడు ఫ్యామిలీ పరంగా చూద్దాం. చెల్లెలు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ పరంగా మాతో విభేదించే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది. అక్కడ వర్కౌట్ కాక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది. ఇబ్బంది ఏం లే. జనరల్ ఒక అన్యాపదేశంగా ఆయన అన్నాడు. ఇట్లా సోషల్ మీడియాలో రాజకీయ నాయకుల యొక్క ప్రముఖుల యొక్క వ్యక్తిగత జీవితాలతో తొంగి చూసే విధంగా ట్రోలర్స్ ఉన్నారు, టీడీపీ నుంచి కూడా ఉన్నారు. ఎవరు చేసినా అది తప్పేను. కేవలం ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులనే ఒకవేళ ఆరోపణలు జరిగిన వెంటనే అరెస్ట్ చేస్తూ వేరే పార్టీ వాళ్ళు ఎలా ట్రోల్ చేసినా ఏం అరెస్టులు ఏం లేకుండా ఏకపక్షంగా గవర్నమెంట్ పోతుంది అనే ఉద్దేశంతో ఆయన అన్నాడు. అది కరెక్ట్ మేము ఉంటాం. షర్మిల గారి అంటే షర్మిల గారిది అంటే ఏముందండి? ఆమె వరుసగా ఆమె మాటలు కూడా ఆమె ఏదో ఆయన ఒక భావబంధాలు ఒక చెల్లెలి విధంగా మా చెల్లెలి పైన వచ్చిందని అన్యాపదేశంగా అన్నాడు తప్ప. అదే చెల్లెలి మీద ఆవిడ ఉదయం కొన్ని ప్రశ్నలు సంధించారు. అవును, ఆమె చాలా మందిని ప్రశ్నలు సంధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, వాళ్ళ నియంతృత్వ పోకడలను అనే ప్రశ్నించింది. ఇప్పుడు క్లీన్ సర్టిఫికేట్ ఇస్తా పోతుంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చని ఆమె విపరీతంగా దుమ్మెత్తిపోసింది ఆ రోజు మా పార్టీలో ఉన్న రోజు. అప్పుడు క్లీన్ సర్టిఫికేట్ కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో అది అలా అనిపించింది, అది అలా అనిపించింది. ఇప్పుడు ఒక్కొక్కరికి క్లీన్ సర్టిఫికేట్ ఇస్తా పోతుంది ఆమె. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, ఇప్పుడు టీడీపీ కూడా ఇస్తుంది. ఆమె కూడా ప్రతిపక్షమా లేకపోతే కూటమిలో భాగమనేట్టుగా అనుమానంగా ఉన్నది. ఆమె ఏమైనా విధానాల పట్ల ప్రస్తుత ప్రభుత్వం పైన ఒక పొల్లు మాట అనడం లే. ఆమె కూడా కూటమిలో ఒక పార్టీగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఆమె ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మాట్లాడడం లే. కేవలం జగన్ కు ప్రతిపక్షంగా ఉంది. జగన్ అనే వ్యక్తికి కుటుంబంలో సొంత అన్న కోసం పాదయాత్ర చేసింది, అన్న జైలుకి వెళ్తే ఇక్కడ పార్టీని నిలబెట్టింది. అలాంటి చెల్లి ఇవాళ అన్నని నెత్తి మీద మోసుకున్న చెల్లి ఇవాళ అన్నని దుమ్మెత్తిపోయడానికి కారణం ఏంటి? అంటేనండి పదవి లాలస. పదవి కావాలంతే. ఎవరికైనా పదవి ఎవరికైనా పదవి కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఎన్టీఆర్ తో విభజించినందుకే, లక్ష్మీపార్వతి గారు మొత్తము రాజకీయం అంటే పదవి అండి. రాజకీయం అంటే రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళు కూడా ఒకసారి వెనుపోటు పొడుస్తూ ఉంటాం. రాజకీయ భిక్ష పెట్టి కర్షక పక్ష చైర్మన్ చేసి ముఖ్యమంత్రి చేసినా కానీ మనకు సంతృప్తి. నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి కొంతమంది అనుకుంటారు. ప్రజలు దాన్ని ఆమోదించినప్పుడు ఒక షార్ట్ రూట్ ఎత్తుకుంటారు. ఈ కూడా ఏదన్నా మీరు అనుకుంటున్నారు? ఏమండి, ఏ పదవి ఆశించి ఇవన్నీ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఏదైనా ఒక పార్టీలో ఇప్పుడు ఉన్నారు కదా, మరి అనుకో తెలంగాణలో కవిత రోల్ కావచ్చు, లేకపోతే కేటీఆర్ రోల్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు రోల్, ఆ రోల్ ఈయన లేదన్న బాధ ఉండొచ్చు, తప్పులేదు. కాకపోతే మేమేమన్నా ప్రజాభీష్టం దృష్ట్యా ప్రజల దగ్గర 2 పవర్ సెంటర్లు ఉంటే ఆ ఆఫీసర్లకు పైన చాలా ఒత్తిడి ఉంటుంది. నేను చెప్పిన పని చేస్తాను, అలా ఉండకూడదు. ఆఫీసులు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా పెట్టారు. ఆ రాజకీయాల్లో మిమ్మల్ని శ్రీకాంత్ వెళ్తాను. నేను ఇంకో విషయం చెప్తాను. రాజకీయాల్లో ఇప్పుడు ఒత్తండులు ఉన్నారు. టీడీపీలో 164 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది 5 సార్లు 10 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బుచ్చేదారులు కూడా పదవులు లేవు. వాళ్ళు ఓపికగా ఉన్నారు. మనకంత ఓపిక లేదు షర్మిలమ్మకి. అది నేను అంటున్నా. రాజకీయాల్లో పదవులు రావాలంటే ఓపిక ఉండాలా, కుల ఈక్వేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ షర్మిల పదవి ఇస్తే వీళ్ళే అనుందరు. అంతా కుటుంబ పరిపాలన కూడా నేను దుమ్మెత్తి పోసిందరు. కాబట్టి లెక్కలు వేసుకొని పదవి ఇవ్వలేదు కాబట్టి ఇవాళ జగన్ మీద ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారా? పదవి ఆయన అలా కాదు మేడం. నేనేమంటానంటే ఆయన ఒక చెల్లెలి పైన ఒక ఆరోపణలో టీడీపీ గవర్నమెంట్ లో 2014-19 ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి ఇదే చెల్లెలి మీద ఏం చేశారు అని ఆవిడ. ఒక నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.